కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. మనుషులను నీతి మార్గములో నడిపించుటకు ధర్మశాస్త్రమంతా ఎన్నో విధులతోనూ నియమములతోనూ ఆచారములతోనూ ఆజ్ఞలతోనూ నియమింపబడింది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయారు. అందువలన ధర్మశాస్త్రమును బట్టి ఎవరూ నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్రమునంతా నెరవేర్చిన మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంతా ఏ విషయములలో ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులు